వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ హైకోర్టులో గ్రూప్ 1కి సంబంధించిన కేసు వరుసగా మూడో రోజు హియరింగ్ అయితే రావడం జరిగింది. సో అందులో భాగంగా ఈరోజు ధర్మాసనం ముందు ఎటువంటి వాదనలు జరిగాయి అన్నది ఈ వీడియోలో మనం తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. సో బ్యానర్ రీడింగ్ చూస్తే హైకోర్టులో గ్రూప్ 1 కేసులో ఈరోజు వాదనలు ఏం జరిగాయి, జూలై 3వ తారీఖుకి వాయిదా. సో మనం డైరెక్ట్ టాపిక్లోకి వెళ్తే మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. కోర్ట్ నెంబర్ 35, ఐటమ్ నెంబర్ 59, 60, 61, 62, 63, 64, 65, 66. సో ఇందులో డైరెక్టివ్ పిటిషన్స్ ఉన్నాయి, ఇంప్లీట్ పిటిషన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక బంచ్గా చేసేసి ధర్మాసనం అయితే విచారణకి స్వీకరించింది. సో మీరు క్లియర్గా ఈ స్క్రీన్ మీద కనబడుతుంది ఓపెన్ యాక్సెస్ డేటా. ఎవరైనా మీరు ధర్మాసనం వెబ్సైట్ నుంచి చూడవచ్చు. ఇక్కడ క్లియర్గా రాశారు 2nd day of July 2025 అని కూడా. సో ఈరోజు ప్రధానంగా పిటిషనర్ తరపున న్యాయవాది, అదేవిధంగా టీజీపీఎస్సీ తరపున ఉన్నటువంటి న్యాయవాది వాదనలు అయితే ప్రారంభించారు. సో మొదటిగా పిటిషనర్ తరపున న్యాయవాది దాదాపు 2 గంటల సమయాన్ని తీసుకొని వాదించడం అయితే జరిగింది. సో అందులో కొన్ని ముఖ్యమైన పాయింట్స్ మనం ఇప్పుడు చర్చించుకోబోతున్నాం. ముఖ్యంగా ఈరోజు జరిగిన దానిలోట తెలుగు మీడియం సంబంధించి మొదటగా మాట్లాడడం జరిగింది. సో అందులో భాగంగా దాదాపు మొత్తం 21,000+ మెంబర్సు తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ రాస్తే అందులో 7,829 మంది తెలుగు మీడియంలో మెయిన్స్ ఎగ్జామ్ రాస్తే కేవలం 78 మంది సెలెక్ట్ అయ్యారని, కానీ 1 కోటి కళాశాల నుండి 70 మంది ఎలా సెలెక్ట్ అయ్యారని పిటిషనర్ తరపున న్యాయవాది ప్రశ్నించినట్లుగా మనకి సమాచారం. ఇది ఎలా చూసినా కూడా తేడా ఉందని చెప్పేసి మరొకసారి ధర్మాసనం ముందుకైతే వీళ్ళు తీసుకెళ్లారు. అదేవిధంగా ధర్మాసనం కూడా ఏ మీడియంలో ఎంతమంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారో ఎందుకు చెప్పడం లేదంటే వాళ్ళు అడగలేదు పిటిషనర్స్ అని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మీ అందరికి గుర్తుంటుంది, సమ్మర్ హాలిడేస్ ముందు ప్రతి ఒక్క న్యూస్ పేపర్లో హెడ్డింగ్ మీరు గుర్తుండే ఉండాలి, దూద్ కా దూద్ పానీ కా పానీ అని చెప్పేసి ఒక అభ్యర్థి రీకౌంటింగ్ ముందు ఎక్కువ మార్కులుండి ఆఫ్టర్ రీకౌంటింగ్ తక్కువ మార్కులు వచ్చాయని చెప్పేసి ఆ రోజుల్లో ఒక సెన్సేషనల్గా ముందుకెళ్ళింది న్యూస్. ప్రస్తుతం టీజీపీఎస్సీ ఫైల్ చేసిన కౌంటర్లో ఇందుకు సంబంధించిన డేటా లేదని, లాగ్ డేటా ఇవ్వలేదని చెప్పేసి పిటిషనర్ తరపున న్యాయవాది మరొకసారి ధర్మాసనం ముందుకు తీసుకురావడం జరిగిందని తెలిసింది. అదేవిధంగా పేపర్ వాల్యుయేషన్కి వచ్చేసేపటికే ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం ఒకే ప్రొఫెసర్ ఏ విధంగా దాన్ని వాల్యుయేషన్ చేస్తారు. తెలుగు భాష మాట్లాడినంత మాత్రాన ఒక సబ్జెక్ట్లో తెలుగు విద్యాభ్యాసం చెయ్యని వ్యక్తి తెలుగు రాసిన పేపర్ని ఎలా ఎవాల్యుయేషన్ చేస్తారు? ఒక భాష మాట్లాడడం వేరు, ఆ భాషలో సబ్జెక్టు నేర్చుకోవడం వేరు. ఇలా క్వాలిఫికేషన్ లేని వారితో పేపర్ ఎవాల్యుయేషన్ చేయించడం వల్ల నిజమైన తెలుగు అభ్యర్థులు నష్టపోతారని కూడా మరొకసారి ధర్మాసనం ముందుకి పిటిషనర్ తరపున న్యాయవాది తీసుకురావడం జరిగింది. సో ఓవరాల్గా ఇవాళ పిటిషనర్ తరపున న్యాయవాది అటు లాగ్ డేటా గురించి, అదేవిధంగా తెలుగు మీడియంలో ఎగ్జామ్ రాసిన వారి యొక్క సంఖ్య, కోటి ఉమెన్స్ కాలేజ్లో సెలెక్ట్ అయిన వారి సంఖ్య గురించి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం ఒకే ప్రొఫెసర్ ఎలా ఎవాల్యుయేషన్ చేస్తారని కూడా వాదించడం అయితే జరిగింది. సో ఓవరాల్గా ఈ పాయింట్స్ మీద వాళ్ళు ఎక్కువసేపు మాట్లాడినట్టుగా మనకు సమాచారం. తర్వాత టీజీపీఎస్సీ తరపున న్యాయవాది వాదనలు ప్రారంభించి దాదాపు 1 గంట నుంచి 1:20 నిమిషాల పాటు వాదనలు అయితే కొనసాగించారు. సో ఇంకా వాదనలు పూర్తి కాలేదు. రేపటికి మళ్ళీ వాయిదా వేయడం కూడా జరిగింది. రేపు అనగా జూలై 3వ తారీఖు రోజున మధ్యాహ్నం 2:15 మళ్ళీ టీజీపీఎస్సీ న్యాయవాది కూడా వాదనలను పూర్తి చేస్తాడు. సో ఇవాళ జరిగిన టీజీపీఎస్సీ తరపున న్యాయవాది వాదనలో ముఖ్యమైన పాయింట్స్
2 హాల్ టికెట్ విషయం గురించి స్టార్ట్ చేశారు. అక్టోబర్లో వెబ్ నోట్ ఇచ్చి మరీ మెయిన్స్కి ప్రత్యేక హాల్ టికెట్ ఇస్తున్నామని చెప్పినప్పుడు ఎవరు అభ్యంతరం చెప్పలేదని, పరీక్షలు రాసిన తర్వాత అర్హత సాధించలేదు కాబట్టే ఇప్పుడు కోర్టును ఆశ్రయించారని, ఇంత లేటుగా అక్టోబర్లో జరిగితే ఇప్పుడు ఎందుకు వచ్చారని చెప్పేసి వాళ్ళు ప్రశ్నించడం జరిగింది. సో ఈ పాయింట్ వినే ముందు మీరందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. గతంలో సుప్రీంకోర్టులో GO-29 మల్టిపుల్ పాయింట్ కేస్, అదేవిధంగా రాంగ్ కీ కేసు సంబంధించిన 3 కేసులను కూడా ప్రస్తుతం హైకోర్టులో వాదించే న్యాయవాది గారే అక్కడ వాదించారు. గతంలో కూడా ఇదే జరిగింది, డిలే వచ్చారని చెప్పేసి మనకి GO-29 కేసుని కొట్టివేయడం జరిగింది. సో అదే పాయింట్ మళ్ళీ ఇక్కడ తీసుకురావడం జరిగింది. సో మరి చూడాలి మరి ఈ పాయింట్తో ఈ కేసు యొక్క జీవితం ఎటువైపు వెళ్ళబోతుందన్నది. సో అదేవిధంగా పేపర్ ఎవాల్యుయేషన్కి ఉదాహరణ చెబుతూ, ఒకవేళ 20,000 మంది పరీక్ష రాస్తే ఒకే రకమైన సబ్జెక్ట్ పేపర్లు 40 కలిపి ఒక సెట్లు తయారు చేసి, అలా 500 సెట్లు తయారు చేసి ఒక సెట్ని ఒక ఇవాల్యుయేటర్కి ఇస్తాము. ఆ పేపర్ ఏ అభ్యర్థి అనే విషయం ఇవాల్యుయేటర్కి తెలియదు. సో అదేవిధంగా బయోమెట్రిక్ గురించి కూడా అది ఒక ఇన్స్టాల్డ్ సాఫ్ట్వేర్ అని, దానికి ఇంటర్నెట్ ఉండదని, దానివల్ల సరైన అటెండెన్స్ వివరాలు తెలుసుకోవడం కష్టమైందని వాళ్ళు చెప్తున్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే ఇవాళ 3 పాయింట్స్ మీద TGPSC తరపున న్యాయవాది వాదనలు అయితే వాదించారు. ఇక రేపు మిగతా పాయింట్స్ మీద కూడా వాదించే అవకాశం ఉంది, మరొక గంటన్నర సమయం. సో ఇందులో ఇప్పుడు చాలామందికి ఇవాళ జరిగిన వాదనలు విన్న తర్వాత ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయి ఉంటారు. అంటే మళ్ళీ కేసు డిలే అంటే లేటుగా వచ్చారని ఏమన్నా ప్రభావితమా అని, కొంతమంది బయోమెట్రిక్ గురించి రకరకాల అపోహలు ఉంటాయి. బట్ మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒకసారి ఈ కేసు ధర్మాసనం ముందుకు వస్తే అన్ని పాయింట్స్ని క్షుణ్ణంగా చూసిన తర్వాతనే అంతిమంగా ఒక జడ్జిమెంట్ అయితే రావచ్చు. సో కంప్లీట్గా మెరిట్స్ అండ్ డిమెరిట్స్ మీదే కేసు ముందే పోయే అవకాశం ఉంటుంది. సో చూద్దాం మరి, ఇంకా రేపు వాదనలు మిగిలి ఉన్నాయి. సో రేపు వాదనలు ఏ విధంగా ఉంటాయని ఒక గెస్ తోటి చూసుకుంటే, మొదటగా TGPSC తరపునటువంటి న్యాయవాది వాదనలను పూర్తి చేస్తాడు. అంటే ఇవాళ కొద్దిగా వాదనలు జరిగాయి, దాని కంటిన్యూషన్గా పూర్తి చేస్తారు. సో తర్వాత మళ్ళీ పిటిషనర్ తరపున న్యాయవాదికి మళ్ళీ రీకౌంటర్ ఇచ్చేందుకు కూడా మ్యాక్సిమం సమయం ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో చూడాలి మరి ఏం జరిగిపోతుంది అన్నది. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్నటువంటి